భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం అందించిన మంత్రులు. ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సేగ. ఏపీలో పట్టపగలు పోలీసుల ముందే ఎంపీటీసీలు కిడ్నాప్. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం. పాలకుర్తి మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని వరంగల్ జిల్లా జడ్జి నిర్మల గీతాంబ అన్నారు. వరంగల్ నగరంలో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, హైదరాబాద్ మరియు జిల్లా లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రోడ్ సురక్ష అభియాన్ 2026 అనే స్లోగన్తో పోచమ్మ మైదాన్ జంక్షన్లో లీగల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహించారు. మనం సేఫ్ అని తెలిసి ఉండాలి. మన దగ్గర మరి ఈ రోడ్ ట్రాఫిక్ లిటరసీ చాలా తక్కువ కాబట్టి చాలామందికి తెలియదు. కాబట్టి వాళ్ళ వల్ల మనం ప్రమాదాలు స్ట్రిక్ట్గా ఉంటాయి. మనం రోడ్డు మీదకి వస్తే కనుక విపరీతమైన ఫైన్స్ ఉంటాయి, విపరీతమైన డ్రైవింగ్ అంటే పాయింట్స్ అన్నీ కూడా. అలాగే వరంగల్ డీసీపీ కవితా మీరం గారిని కూడా ఈరోజు లీగల్ అవేర్నెస్ క్యాంపు రోడ్డు సురక్ష అభియాన్ 2026 లాంచింగ్ ప్రోగ్రామ్ను ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జడ్జెస్ అందరికీ, సభ పిల్లలకి పిల్లలందరికీ కూడా నమస్కారం. ఇది మన జాతీయ కార్లు వాడతారు కాబట్టి ముందుగా మీకు ఒకసారి తెలుసుంటే మీకు ఇంపార్టెంట్ నాకు ట్రైన్లో అని చెప్పేసి మీరు పాటిస్తారు. మీ ఇంట్లో అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం. ఈసారి దాన్ని డబల్ జైల్ ప్రోగ్రామ్గా టాస్క్ పెట్టుకున్నాం. ప్రతి స్కూల్లో కాలేజీలో కూడా అవేర్నెస్ క్యాంప్స్ రన్ చేస్తున్నాం. దాంట్లో నేరము, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, లర్నింగ్ లైసెన్స్ లేకుండా హెల్మెట్ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను బాధ్యతాయుతమైన రైడరు, సైకిలిస్ట్గా ఉంటానని ఫోన్ ఉపయోగించనని హామీ ఇస్తున్నాను. నేను మద్యం సేవించి వాహనాలు నడపనని మనమంతా కలిసి ప్రమాదాలను కట్టాలో మనమంతా ఓకే రమ్మని నడుచుకుంటే రమ్మని స్లోగన్ ఏమైనా మ్యామ్ స్లోగన్ ఇవ్వండి. మెల్లంగా దాదా రైట్ వెనక రండి మేడం. ఓకే రమ్మని మేడం రండి రమ్మని.
వరంగల్ ప్రజలకి శుభోదయము. ఈరోజు రోడ్డు భద్రతా కార్యాచరణ అవగాహన సదస్సులో మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. దీంట్లో మనము రోడ్డు ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోతే, అలాగే లైసెన్సు ఇన్సూరెన్స్ లేకపోతే మనకు ఎటువంటి నష్టాలు జరుగుతాయి, మన వల్ల ఇతర కుటుంబాలు ఏ విధంగా నష్టపోతాయి, అలాగే మన కుటుంబం కూడా ఎన్ని క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఫేస్ చేయాల్సి వస్తుంది అని తెలియజేయడం ముఖ్య ఉద్దేశంతోనే ఈ అవగాహన సదస్సు కల్పించాము. అలాగే మైనర్స్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి బైక్నిచ్చి వెహికల్స్ ఇచ్చి ప్రోత్సహించకూడదు. అటువంటివి ఇవి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూడాలి. అదేవిధంగా తమ పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఏ విధంగా వెళ్తున్నారు అనేది చూడాలి. ముఖ్యంగా స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి సైకిల్ ఇవ్వడం వల్ల వారికి ఆరోగ్యము అంత ప్రమాదకరమైన ఇవి జరగకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళు మేజర్స్ అయ్యేంత వరకు టూ వీలర్స్ కార్లు ఇలాంటివి అవాయిడ్ చేసి వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడం అనేది ఉత్తమము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కలిగి ఉండాలి. అది వాటి గురించే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని వారోత్సవాల్ని 5 నుంచి ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరపడం జరుగుతున్నది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది వరంగల్ నగర పరిస్థితి. 2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టినా కూడా నీళ్ల కోసం ధర్నాలు చేయవలసిన పరిస్థితి రావడం దురదృష్టకరమని నగరవాసులు అంటున్నారు. గత 2 సంవత్సరాలుగా వరంగల్ లక్ష్మీపురంలోని కాలనీవాసులకు నీరు రావడం లేదని వాపోయారు. సిటీ నడిబొడ్డులా ఉన్నా కూడా నీళ్లు అందియకపోవడం సిగ్గుచేటని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వరంగల్ బందియా ముందు ధర్నా చేశారు. స్మార్ట్ సిటీ పేరుతో నగరం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నా నీళ్లు అందివ్వలేని దుస్థితి ఏర్పడిందని, మిషన్ భగీరథ పేరుతో నగరంలోని అన్ని కాల్వలకు నీరు ఇస్తున్నా మాకు పైప్ లైన్ కూడా ఇప్పటి వరకు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు సమస్య వెంటనే, తాగునీరు వాటర్ వెంటనే. నీరు వాటర్ వెంటనే పట్టుకోవాలమ్మా, చేతిలో పట్టుకోండి. అంతే అట్లా పట్టుకున్నారు, పట్టుకోండి. నా పేరు పొలంపక్క సీతయ్య. మాకు గత 2 సంవత్సరాల నుండి మాకు వాటర్ రావడం లేదు, నల్లలు ఇప్పడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు కమిషనర్కు అప్లికేషన్ గ్రీవెన్సెల్లో ఇచ్చినా, మేము తండోపతండాలకు వచ్చినా పేపర్లో పడ్డా కానీ మా అధికారులు కానీ ఎవరు స్పందిస్తలేరు, మాకు వాటర్ ఇస్తలేరు. ఇక మాకు విసుగు చెంది మా కాలనీ వాసులు అందరం కలిసి మున్సిపాలిటీ కమిషనర్ దగ్గర నిరసన తెలపాలని రావడం జరిగింది. మాకు తక్షణమే మాకు వాటర్ ఇవ్వాలి, మాకు పిల్లలను స్కూల్కి పంపించాలన్న ఇబ్బంది అవుతుంది, అవతలికి పోవాలన్న ఇబ్బంది అవుతుంది. తాగే నీరుకు ఈరోజు మేము రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది. మహిళలను కలిసి మేము యువకులం కలిసి కాలనీ వాసులు అందరం కలిసి మరి మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. వెంటనే తక్షణమే మున్సిపాలిటీ కమిషనర్ స్పందించి మాకు 13వ బ్లాక్ 26వ డివిజన్కు నల్ల వాటర్ మాకు పంపించగలరని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది మహిళలు అనేక దూరం నుంచి ట్యాంకర్ల నుంచి వాటర్ తీయడం చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలను స్కూల్ పంపించలేకపోతున్నాం, స్నానాలు చేయాలంటే ఇబ్బంది అవుతుంది. మాకు అటు సైడ్ బోర్ వాటర్ సుధా లేదు. గతంలో ఉండే నీళ్ళ ట్యాంకీలు ఉండేది, ఆ నీళ్ళ ట్యాంకీలు సుధా తీసేసిన వల్ల మాకు చాలా ముప్పు ఏర్పడ్డది. కాబట్టి మాకు వెంటనే వాటర్ ఇవ్వగలరని మున్సిపాలిటీ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. డివిజన్ నీళ్లు లేవు, 2 సంవత్సరాల కంటే అంగలాడుతున్నాము. కేసీఆర్ నల్లలు అన్నారు, పైపులు అన్నారు, అవి కూడా వేయలే, మాకు ఇవ్వేయలే.
ఓ చక్కగా దారులు లేవు, స్తంభాలు లేవు, నీళ్ళే సుక్కలేవు. రాత్రిపూట ఎత్తుకొచ్చుకున్నామన్నా ఇళ్ళ పొంటి పోతే వాళ్ళు తిడతాను, కుక్కలు మొరుగుతాయి, మమ్మల్ని ఎగబడి కట్టానని ఎవ్వరు ఇళ్ళలో పోయినా మాకు ఒక్క సుక్క నీళ్లు పోతలేరు. ఎవరి నల్లలు వాళ్ళు గేట్లు పెట్టుకొని ఉంటాను. అడిగినా బిందె నీళ్లు పోసే దిక్కులేదు మాకు. 2 సంవత్సరాల కంటే నీళ్ళ కొరకు అంగలాడుతున్నాం. ఆ కేసీఆర్ పైపులని సాపిళ్ళు మాకు మా ఊరికే రాలే, ఆ నల్లాలే రాలే, నీళ్ళే లేవు. 2 సంవత్సరాలు ఇక్కడక్కడ ఇళ్ళ పొంటి పోయి ఒక్కొక్క బిందె అడకచ్చుకొని కడుక్కుంటాను. ఓ బోరులు లేవు, ఓ ట్యాంకీలు లేవు, నీళ్ళే సుక్క లేదు. పిల్లలు కడుక్కోవాలన్నా లేవు. ఏ బోరింగ్ కాడికి పోయి కొట్టినా కానీ నీళ్ళు అత్తులేదు. బిందె నీళ్లు కరువు మాకు ఆ ఊళ్ళే. ఓ 2 సంవత్సరాల కంటే అంగలాడుతాం, ఏడుతాను. ఇళ్ళలో పోయి ఒక్కొక్క సుక్క నీళ్ళు అడుక్కున్నా కానీ మాకు పోసే దిక్కు కూడా లేదు. ఎక్కువ అయితే మొత్తమే మా పిల్లలకు రాకుండా అని గేట్లు పెట్టుకుంటారు వాళ్ళు. అంగలాడుతుంది మా ఊరు. ఎడారిలో బతికినట్టు బతుకుతాను, దిక్కులేక మాకెవ్వరు దిక్కు లేనట్టు అవుతుంది. రోజు రోడ్లో పని చేస్తాను. ఆడిడు అడకచ్చుకొని ఆ భగత్ సింగ్ నగర్ పోయి అటు పోయి ఇటు పోయి బిందె నీళ్ళు తెచ్చుకొని తాగుతాను. పైసలు ఉంటే క్యాన్ కొనుకొచ్చుకొని తాగుతాను. ఆ 20 రూపాయలు పెట్టి క్యాన్ కొనుకొచ్చుకొని తాగుతాను. ఒక్క క్యాన్ ఏం మొదలైతలేదు. పొద్దంతా కూడా ఒక్క క్యాన్ మొదలైతలేదు. మళ్ళా కొనుకొచ్చుకున్నామన్నా పైసలు లేవు. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 9 నుంచి 18 వరకు జరిగే బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు త్రాగునీరు, పారిశుద్ధం, విద్యుత్, వైద్య సదుపాయాలు, పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మల్కాజ్గిరి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2న జరిగిన నగల దుకాణ దోపిడీ ముఠాను ఎస్ఓటీ కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. షాప్ యజమాని సాహసంతో మిగిలిన బంగారం మాత్రమే దోపిడీపై దొరకగా ముఠా పరారైంది. అరెస్ట్ అయిన వారిలో నజీం కొటాడియా, ఏకేందర్ సింగ్, మొహమ్మద్ సైఫాలి, రాజేంద్ర సింగ్ ఉన్నారు. మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాంపల్లి ఏరియాలో ఈ నెల 2వ తారీఖు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో బాలాజీ జ్యువెలర్స్ అనే షాప్లో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ప్రవేశించి షాప్ ఓనర్ పైన దాడి చేసి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ దోపిడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కీసర పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసులో ఈరోజు నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో 5 నిందితులను ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. వారు ఫస్ట్ A1 వచ్చేసి నజీం అజీజ్ కొటాడియా, A2 వచ్చేసి ఏకిందర్ సింగ్, A3 మొహమ్మద్ సైఫ్, A4 రాజేందర్ సింగ్, A5 రతన్ సింగ్. దీంట్లో A1 ఎవరైతే ఉన్నారో ఈ నజీం అజీజ్ అని గతంలో చాదర్ఘట్ అదేవిధంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సిమిలర్ అఫెన్స్ గోల్డ్ జ్యువెలరీ షాప్కి వచ్చి అక్కడ కూడా దోపిడీ చేయడం జరిగింది. ఆ 2 కేసుల్లో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాడు. సబ్సిక్వెంట్గా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టడంతో దాంట్లో కూడా జైలుకి వెళ్ళాడు. లాస్ట్ నవంబర్లో రిలీజ్ కావడం జరిగింది. ఆ జైల్లో ఉన్నప్పుడే A2 ఎవరైతే ఏకిందర్ సింగ్ ఉన్నాడో ఇతను అన్ని మేకల దొంగతనాల కేసులో నిందితుడు. ఒక 5-6 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి అతడు కూడా అదే జైల్లో ఉండడం జరిగింది చెర్లపల్లిలో. ఆ ఉన్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం ఏర్పడ్డది. ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ తోటి అక్టోబర్లో A2, నవంబర్లో A1 బయటకు రావడం జరిగింది. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలనే మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే A1 మళ్ళీ బయటికి రావడం జరిగిందో A2కు కాంటాక్ట్ కావడం జరిగింది. ఇద్దరు కలిసి A1కు ఈ అఫెన్స్ల మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడంతో మళ్ళీ జ్యువెలరీ షాప్ మీద అటాక్ చేసి దోపిడీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ను జ్యువెలరీ షాప్స్ను రెక్కీ చేసుకున్నారు. వీళ్ళు అబ్జర్వ్ చేసిండ్రు. దాంట్లో ఫైనల్గా ఈ రాంపల్లి లిమిట్స్లో ఉన్న ఈ షాప్ వాళ్ళకి అనుకూలంగా అనిపించింది. ఎందుకంటే షాప్ ఓనర్ ఒక్కడే ఉన్నాడు, సపోర్టింగ్ స్టాఫ్ లేదు. అఫెన్స్ తర్వాత పారిపోవడానికి రూట్ అనుకూలంగా ఉండేది వాళ్ళకు. ఆ చుట్టుపక్కల కూడా నియర్ బై క్రౌడ్ ఎక్కువ ఉండట్లేదు అనేది గమనించి ఈ షాప్ను టార్గెట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దాని గురించి అని చెప్పేసి పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 2 నైఫ్స్, ఒక యాక్స్, అదేవిధంగా ఒక డమ్మిట్ పిస్టల్ కూడా కాచిగూడలో పర్చేజ్ చేశారు. అది లైటర్గా వర్క్ చేసే పిస్టల్ అది. సో వీటన్నిటిని పర్చేజ్ చేసి పెట్టుకొని తదుపరి ఈ అఫెన్స్ చేయడం కొరకు కూడా బైక్ తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అయితే మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసి దీని గురించి ఒక బైక్ దొంగతనం చేసినారు. దాని గురించి అని చెప్పేసి వాళ్ళు సదాశివపేటకి వెళ్ళినారు. ఎందుకంటే A2కు సంబంధించిన ఎవరైతే ఏకిందర్ సింగ్ ఉన్నాడో అతనికి సంబంధించిన ఫ్రెండ్ సదాశివపేటలో ఉంటే అక్కడికి వెళ్ళిండ్రు. ఒక రోజు వెళ్ళి నైట్ అవర్స్లో అక్కడి నుంచి ఒక బైక్ దొంగతనం చేసి ఆ బైక్ తీసుకొచ్చారు. దాన్ని ఈ అఫెన్స్లో యూజ్ చేయడం జరిగింది. ఆఫీసర్స్ అందరూ కూడా ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. మంచి ఎఫర్ట్స్ పెట్టేసి 3 రోజుల్లోనే ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా సార్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ A5కి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి సార్. రతన్ సింగ్ అండి, తను ఇతని ఫ్రెండ్ ఏకిందర్ ఫ్రెండ్. ఈ ప్రాపర్టీ ఏదైతే డిస్పోజ్ చేయడం మేదీపట్నం దగ్గర ఉంటాడు, ఈ ప్రాపర్టీ డిస్పోజ్ చేయడం కొరకు అతన్ని ఆశ్రయించడం జరిగింది. అతనికి దొంగతనం గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసినప్పటికీ కూడా అతను పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ ప్రాపర్టీని వేరే అతను తెలిసిన లొకాలిటీలో వేరే అతనికి ఇది అమ్మి వీళ్ళకి 25,000 ఇవ్వడం జరుగుతుంది. జైల్లోనే పరిచయం, అంతకుముందు పరిచయం లేదు.
నర్సంపేట నెక్కొండ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున జరిగిన దాడి ఘటన కలకలం రేపింది. స్థల వివాద నేపథ్యంలో చొప్పరి ఓదేలు అతని భార్య అరుణపై సొంత బామ్మర్ది పూలబోయిన శేషుమోహన్ అతని భార్య భాగ్యలక్ష్మితో పాటు మరో 10 మంది కిరాయి గుండాలు కత్తులు కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓదేల్కు తలపై తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నర్సంపేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేస్తామని సిఐ రఘుపతిరెడ్డి తెలిపారు. చిన్నది కాదు. దగ్గర పోదా అమ్మా. మాది నెక్కొండ రోడ్ నర్సంపేట్. నా పైన ఉదయం 6 గంటలకి మా బామ్మరి అయిన పూలమైన శేషు మోహన్ వాళ్ళ భార్య అతనితోటి బీహార్ వాళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చి నన్ను విపరీతంగా కొట్టడం జరిగిందన్న. ఇంట్లోకి వచ్చి ఇల్లంతా ఆగం చేసిళ్ళు, ఫ్రిడ్జి కూలర్ అన్ని వడగొట్టిళ్ళు. కత్తి కూడా అక్కడ ఉందన్న, కత్తి కూడా చూంచండి చూడండి. ఆ కర్రలతోటి విపరీతమైన కొట్టిళ్ళు, ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు అనేది చూడండి. ఇది మీరే న్యాయం చేయాలని కోరుకుంటాను అన్న. ఆ పోలీసు వాళ్ళు కూడా వచ్చిళ్ళు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసిళ్ళు. ఎందుకు కొట్టిల్లు నేను ఎందుకు కొట్టిల్లు? వాళ్ళు మా వెనకట మా మామ మా భార్యకు ఇది కట్నం కింద ఇస్తే ఈరోజు రేట్లు పెరిగినాయని చెప్పేసి నా భూమి నాకు కావాలి ఇప్పుడు అని ఆ రోజు వచ్చి గొడవ జరిగిండు. ఇదివరకు కూడా ఇట్లా జరిగితే అది 27 తారీఖు నాడు కోర్టులో, 29 తారీఖు నాడు కోర్టులో కేసు ఉంది. కేసు ఉండగా కూడా నన్ను ఇప్పుడు బీఆర్ఓలను తీసుకొచ్చి విపరీతంగా కొట్టడం జరిగింది. తలకాయకు ఆల్రెడీ 7 కుట్లు పడ్డాయన్న. మీరే చూడండి. ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు. నాకు దయదలిచి నాకు న్యాయం చేయాలని చెప్తున్నా అన్న. నాకు ప్రాణ భయం ఉన్నది, అది మీరే దయచేసి నాకు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇదన్న మాది నెక్కొండ రోడ్ నర్సంపేట్. నా పైన ఉదయం 6 గంటలకి మా బామ్మరి అయిన పూలమైన శేషు మోహన్ వాళ్ళ భార్య అతనితోటి బీహార్ వాళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చి నన్ను విపరీతంగా కొట్టడం జరిగిందన్న. ఇంట్లోకి వచ్చి ఇల్లంతా ఆగం చేసిళ్ళు, ఫ్రిడ్జి కూలర్ అన్ని వడగొట్టిళ్ళు. కత్తి కూడా అక్కడ ఉందన్న, కత్తి కూడా చూడండి. ఆ కర్రలతోటి విపరీతమైన కొట్టిళ్ళు, ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు అనేది చూడండి. ఇది మీరే న్యాయం చేయాలని కోరుకుంటాను అన్న. ఆ పోలీసు వాళ్ళు కూడా వచ్చిళ్ళు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసిళ్ళు. ఎందుకు కొట్టిల్లు నేను ఎందుకు కొట్టిల్లు? వాళ్ళు మా వెనకట మా మామ మా భార్యకు ఇది కట్నం కింద ఇస్తే ఈరోజు రేట్లు పెరిగినాయని చెప్పేసి నా భూమి నాకు కావాలి ఇప్పుడు అని ఆ రోజు వచ్చి గొడవ జరిగిండు. ఇదివరకు కూడా ఇట్లా జరిగితే అది 27 తారీఖు నాడు కోర్టులో, 29 తారీఖు నాడు కోర్టులో కేసు ఉంది. కేసు ఉండగా కూడా నన్ను ఇప్పుడు బీఆర్ఓలను తీసుకొచ్చి విపరీతంగా కొట్టడం జరిగింది. తలకాయకు ఆల్రెడీ 7 కుట్లు పడ్డాయన్న. మీరే చూడండి. ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు. నాకు దయదలిచి నాకు న్యాయం చేయాలని చెప్తున్నా అన్న. నాకు ప్రాణ భయం ఉన్నది, అది మీరే దయచేసి నాకు చూడాలని నేను కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.